తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితుల్ని సిట్ బృందం రెండో రోజు విచారిస్తోంది. రెండో రోజు కస్టడీలో నిందితులపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నెయ్యి టెండర్లలో అవకతవకలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. నెయ్యి క్వాలిటీపై నకిలీ ల్యాబ్ రిపోర్టులో సమర్పించినట్టు సిట్ అనుమానిస్తోంది. దీనిపై నిందితుల నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తోంది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితుల్ని సిట్ బృందం రెండో రోజు విచారిస్తోంది. రెండో రోజు కస్టడీలో నిందితులపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నెయ్యి టెండర్స్ లో అవకతవకలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. నెయ్యి క్వాలిటీపై నకిలీ ల్యాబ్ రిపోర్టులో సమర్పించినట్టు సిట్ అనుమానిస్తోంది. దీనిపై నిందితుల నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సుమిత్ర, అంటే నెయ్యి ఏదైతే కల్తీ నెయ్యి కేసులో పోలీస్ కస్టడీకి ఈవేళ రెండవ రోజు. నిన్న ఉదయం నుంచి కూడా నలుగురు నిందితులను కూడా సిట్ బృందం తమ అదుపులో ఉంచుకుని వాళ్ళపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా టీటీడీ నుంచి కాంట్రాక్ట్ దక్కించుకుంది ఏఆర్ సంస్థ అయితే, ఈ మధ్యలో వైష్ణవి డైరీ అట్లాగే బోలే బాబా డైరీ ఎలా వచ్చింది, అట్లాగే కాంట్రాక్ట్ చేజిక్కించుకోవడంలో కూడా అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కి విరుద్ధంగా ఒక నకిలీ ల్యాబ్ రిపోర్ట్, అంటే తమ నెయ్యి చాలా నాణ్యతతో కూడుకుందంటూ చెన్నైకి చెందిన ఒక సంస్థ నుంచి నకిలీ నెయ్యి రిపోర్టులు తీసుకొని ఆ రిపోర్టు ద్వారా టీటీ నుంచి కాంట్రాక్ట్ దక్కించుకున్నట్టుగా సిట్ అనుమానిస్తుంది. ఈ నేపథ్యంలో ఇట్లాంటి అనేక అనుమానాలు, అంటే కల్తీ నెయ్యికి మిమ్మల్ని ఎవరైనా కల్తీ నెయ్యి చేయమని ప్రోత్సహించారా, ఇందులో టీటీడీ సిబ్బంది ప్రమేయం ఏదన్నా ఉందా, అధికారులు ఎవరైనా చెప్తే ఇట్లాంటి పని చేశారా, ఇట్లాంటి రకరకాల ప్రశ్నలంతా కూడా ఈ నలుగురిపైన అడిగి వాళ్ళని సమాధానం రాబట్టే ప్రయత్నం ప్రస్తుతం సిట్ కొనసాగుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి కూడా రెండవ రోజు సిట్ బృందం విచారణ కొనసాగుతూ ఉంది. అంటే ఏ క్వశ్చన్స్ సంధించే అవకాశం కనిపిస్తోంది విచారణలో మురళి? అంటే ప్రధానంగా మనకు తెలుసు, సిట్టు బృందం ఏర్పాటైంది శ్రీవారి ప్రసాదాల తయారీకి, అంటే లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించాలని ప్రధానమైన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే అసలు మొదట కాంట్రాక్ట్, అంటే ఈ కాంట్రాక్ట్ దక్కించుకోవడంలో అవకతవకలు, అందుకు అనుగుణంగా కల్తీ నెయ్యి ఎలా జరిగింది, అసలు కల్తీ నెయ్యి కల్తీ జరిగిందా లేదా, ఇట్లాంటి అనేక అనుమానాలు, అంటే ఏదైతే ప్రజల ముందుందో ఇప్పటి వరకు ఎట్లాంటి టాక్స్ నడుస్తుందో అట్లాంటి ప్రశ్నలంతా కూడా సిట్టు బృందం వారిని విచారిస్తుంది. స్వయంగా సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు ఆధ్వర్యంలోనే ప్రస్తుతం ఈ విచారణ కొనసాగుతుంది. నలుగురు కూడా, అంటే ఆ నలుగురు నుంచి కూడా పెద్దగా సమాధానాలు రావట్లేదని ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. నిన్నంతా కూడా వారు చాలా ప్రశ్నలకు వాళ్ళు తెలియదనే సమాధానం చెప్పి తెలుస్తోంది. ఇవాళ కూడా వారిని మరోసారి విచారించబోతున్నారు. థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్స్.